లోక్ సభ ఎన్నికలు రాష్ట్రంలోని రైతులకు శాపంగా మారుతున్నాయి. మొన్నటి వరకు ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన రైతు బంధు నిధులు అనగా రైతు భరోసా పథకం కింద ఇచ్చే నిధులు తమ ఖాతాలోకి వచ్చే గంటల వ్యవధిలోనే మళ్లీ నిరాశ ఎదురైతంది. ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్న నిర్ణయంతో రైతులకు మరోసారి తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇదిలా ఉంటే తాజాగా రైతు భరోసా నిధుల జమ ఆపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో అధికారులు వెంటనే రైతు భరోసా నిధుల జమను ఆపారు. ఈ నేపథ్యంలో రైతుల ఖాతాలోకి రైతు భరోసా నిధులు జమ ఎప్పుడు అన్నది ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించి వాస్తవమైన పూర్తి సమాచారం పొందాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి. మా జాగో టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఇక్క లైక్ ఇవ్వండి. అప్పుడే మరింత మంది రైతన్నలకు ఈ సమాచారం చేరుతుంది. మా ఈ వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేసి వారికి సమాచారం అందించండి. ఇదిలా ఉంటే చాలా మంది రైతులకు రైతు భరోసా నిధులు అందలేదు. దీనిపై చర్చ సాగుతుండగానే లోక్ సభ ఎన్నికల కోడ్ రానే వచ్చేసింది. రైతు బంధు నిధులు ఏవి అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ పై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో అప్రమత్తమైన రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల కోడ్తో నిమిత్తం లేకుండా రైతు భరోసా నిధులు జమ చేస్తామని వెల్లడించారు. అందుకు అనుగుణంగా ఈ నెల 9వ తేదీని నిధులను జమ చేసేందుకు నిధుల సమీకరణ చేసింది. ఇక రైతుల ఖాతాలోకి బదిలీ చేయడమే తరువాయి అన్న క్రమంలో ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రైతు భరోసా నిధులు ప్రస్తుతం జమ చేయకుండా మే 13 పోలింగ్ ముగిసిన తర్వాత రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. మే 9లోగా రైతు భరోసా నిధుల జమ పూర్తి చేస్తామని ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దీన్ని కోడ్ ఉల్లంఘన భావించిన ఈసీ రైతు భరోసా నిధుల జమను నిలిపివేయాలని ఆదేశించింది. రైతు భరోసా విషయంలో ఎన్నికల కమిషన్కు ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రైతు భరోసా చెల్లింపులతో పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. గత గణాంకాల ప్రకారం రబీ నిధులు జనవరి నాటికే రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉందని ఈసీ అభిప్రాయపడింది. అయితే పంట నష్టపరిహారంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. దీంతో అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో పంట నష్టపరిహార డబ్బులు జమ కానున్నాయి. తెలంగాణలో మార్చి 16 నుంచి 24 మధ్య 10 జిల్లాల్లో వడగళ్లవానతో రైతులు పంట నష్టపోయారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పంట నష్టపరిహారం డబ్బులు విడుదల చేసింది. 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఎకరాకు ₹10 చొప్పున 15.81 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అంశాలతో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.